ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అసలు నిజానికి ఏది ధర్మం? సంస్కృత పదంగా మనం ధర్మం గనక చూస్తే రైటియస్ బిహేవియర్ అనమాట. అందరికి పుట్టుక మృత్యు అని అందరికీ ఉంది. ఎక్కడికి వెళ్తున్నాం తెలీదు, ఎక్కడి నుంచి వస్తున్నాం తెలీదు, ఎందుకు ఇక్కడే పుడుతున్నాం తెలీదు. బట్ వేరే సనాతన్ ధర్మ అని మన దగ్గర అంటాం. హిందూ ధర్మం అన్నది లేదండి మన. ఎందుకని ఈ సమాజం ఇంత డిస్ట్రాక్ట్ అయిపోవడానికి? ఖచ్చితంగా తప్పింది అని దానికి కారణం నేను ఎప్పుడు అంటానండి, స్కూలింగ్ అండ్ పేరెంటింగ్. బికాస్ సనాతన ధర్మ శాస్త్రం విన్నవారు పాప భీరులు అవుతారు. ఎనీ కైండ్ ఆఫ్ క్రైమ్, దాని వెనకాల వాళ్లకు వాల్యూ సిస్టమ్ అనేది డిస్టర్బ్ అయి ఉంటుంది. భగవత్ తత్వం మనం తెలుసుకోవడం లేదు. సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్యాది హేతవే. వెల్కమ్ టు దాత్రి పాడ్కాస్ట్. ఈరోజు మన స్పెషల్ గెస్ట్ డాక్టర్ శిల్పా దీది గారు. శిల్ప గారు, వెల్కమ్ టు దాత్రి. నమస్కారం అండి, థ్యాంక్ యూ. శిల్ప గారు, మీరు ఈ మధ్యకాలంలో ఎన్నో ఆధ్యాత్మిక ప్రవచనాలు, అలాగే ఆధ్యాత్మిక ప్రసంగాలు ఎన్నో ఇచ్చారు. అండ్ అసలు ముఖ్యంగా భక్తి విషయానికి వచ్చిన, ధర్మం విషయానికి వచ్చిన, నిజానికి మనం అందరం చదువుకున్నది ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ధర్మం ఎప్పుడు దారి తప్పుతుందో దాన్ని కరెక్ట్ చేయడానికి నేను ఎప్పుడూ వస్తానే ఉంటానని ఆ దేవుడే చెప్పాడు. అసలు నిజానికి ఏది ధర్మం అన్న ప్రాథమిక మానవ ధర్మం? చాలా మంచి ప్రశ్న అడిగారండి. ఎందుకంటే ఎన్నిసార్లు చెప్పినా కూడా చాలా మంది ధర్మం అనేసరికి రిలీజన్ అనేసి అనుకుంటున్నారు. సో మాతృభాష రాకపోవడం లేదు అంటే భారతీయ సనాతన భాషకు ఆ మూల ఆధారము సంస్కృతం. మనకు సంస్కృత పదంగా మనం ధర్మం గనక చూస్తే రైటియస్ బిహేవియర్ అనమాట. అంటే మంచి ప్రవర్తన, సత్ప్రవర్తన మనని ధర్మము అంటారు. అంటే ఎలాగైతే మనం ప్రవర్తిస్తే మనము జన్మ మృత్యు అందరం కూడా ఒక సైకిల్లో పడున్నామండి. ప్రతి జీవాత్మ, మనుషులు కానివ్వండి, పశువులు కానివ్వండి, అందరికీ పుట్టుక మృత్యు అని అందరికీ ఉంది. ఎక్కడికి వెళ్తున్నాం తెలీదు, ఎక్కడి నుంచి వస్తున్నాం తెలీదు, ఎందుకు ఇక్కడే పుడుతున్నాం తెలీదు. ఇలా అన్నిటికీ కారణం ఏంటిది అంటే జన్మ మృత్యు, ఇది కంటిన్యూగా ఉంది. సో దీంట్లో నుంచి మనం బయటపడడానికి ఏదైతే చేస్తే దాన్ని ధర్మము అని అంటారన్నమాట. కానీ ఇప్పుడు ఏమైపోయింది, ఇంగ్లీష్లో అందరూ కూడా ఇంగ్లీష్లో ధర్మం అన్ని తెలుసుకోవాలి ఇంగ్లీష్లో అనుకుంటున్నారు. వెరస్ ఇంగ్లీష్కి అసలు ధర్మం అన్న మాట చెప్పాలి అంటే రిలీజన్ అంటున్నారు. మీ ధర్మం ఏంటి అంటే ఇప్పుడు హిందూస్ అండి, మేము ముస్లిమ్స్ అండి, క్రిస్టియన్స్ అండి అంటారు. బట్ వేరే సనాతన్ ధర్మ అని మన దగ్గర అంటాం. హిందూ ధర్మం అన్నది లేదండి మన దగ్గర, సనాతన ధర్మం అనేది ఉంది. సనాతనం ఎందుకు అన్నారు అంటే అది ఎప్పుడైతే సృష్టి ఉద్భవించిందో అప్పటి నుంచే జీవరాశులకు ఒక ధర్మం అనేది చెప్పారు పరమాత్మ. అంటే అందరికి ఉంటాయి కదండి కొన్ని రూల్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక ఇల్లు ఉంది అంటే మా ఇంట్లో రూల్స్ ఉంటాయండి, మా అందరం కలిసి కూర్చుంటాం మేము ఖచ్చితంగా. మా ఇంట్లో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అందరు కలిసి డిస్కస్ చేద్దాం. కొందరి ఇంట్లో ఎలా ఉంటుందంటే భార్య భర్తను అడగడు, భర్త డిసిషన్ తీసుకుంటాడు. మా ఇంట్లో ఇంతే. అలాగా సృష్టి నిర్మించిన తర్వాత ఒక రూల్ పెట్టాలి కదా. అలా పరమాత్మ ఒక రూల్స్ ఏం పెట్టాడు అంటే అది వేదము. అది ప్రవర్తిస్తే నువ్వు జన్మ మృత్యు అన్న దాంట్లో నుంచి బయటపడతావు. మనము కోరుకోకున్నా కూడా మన అందరికీ సుఖాలు దుఃఖాలు ఉంటాయి. అందరం సుఖం మాత్రమే కోరుకుంటాం. అందరం ఏది చేసినా, ఒక ఛానల్ యాంకర్గా చేసినా, నేను ఆధ్యాత్మిక ప్రవర్తన చేసినా, ఒక ఫోటోగ్రాఫర్గా ఉన్నా, వీడియోగ్రాఫర్గా ఉన్నా, ఏం చేసినా కూడా లైఫ్లో, డాక్టర్ ఉన్నా, ఏం పని చేసినా కూడా అందరికీ సుఖం కావాలని చేస్తున్నాం. మనము పెళ్లి చేసుకున్నా పెళ్లి చేసుకోకున్నా, పిల్లలు కనకుండా ఉన్నా, ఈ దేశంలో ఉన్నా విదేశంలో ఉన్నా, అంటే ఎనీథింగ్ వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్ అది మనము సంతోషం కోసం. అప్పటికి కూడా మనకు బాధలు వస్తున్నాయి కదా. సో అలాగే సుఖము దుఃఖము అన్నది ఒక సైకిల్, జన్మ మృత్యు అన్నది ఒక సైకిల్. నార్ వీ కెన్ కంట్రోల్ జన్మ, నార్ వీ కెన్ కంట్రోల్ ఇది మృత్యు. అప్పుడు నేను ఎందుకు ఇక్కడే పుడుతున్నాను, ఎందుకు ఇట్లాంటివి మనం గనక చూస్తే మనకు ఆన్సర్స్ అన్ని వేదాస్లో దొరుకుతాయండి. సో వేదాస్ మనకి ఏం చెప్తాయి అంటే నువ్వు ఇలా ప్రవర్తిస్తే జీవరాశుల్ని అందరినీ సంతోషపెట్టాలి. అంటే ఎప్పుడు కూడా ఏ రకంగా కూడా హింస చేయడము, చెడుగా ప్రవర్తించడము అనేది మన దగ్గర లేదు. దాన్ని మనం ధర్మం అన్నారు. ఎప్పుడు కూడా సత్ప్రవర్తన, శుచి, బాహ్య శుచి, అంతర శుచి, దానము, ఇట్లా ఎన్నో ఉన్నాయి మనకు వేదాల్లో చెప్పారు. మెయిన్ థింగ్ చెప్పాలి అంటే రైటియస్ బిహేవియర్, సత్ప్రవర్తన ఏదైతే ఉందో దాన్ని ధర్మము అంటారు. దీనివల్ల నువ్వు జన్మ మృత్యు అన్న సైకిల్ నుంచి బయటపడతావు, దాన్ని ధర్మం అనేది అన్నారండి. అది ఎప్పుడన్నా చెడుగా అయింది, డిస్టర్బ్ అయిపోయిందంటే కృష్ణ కమ్స్, అంటే పరమాత్మ వివిధ రూపాల్లో వస్తారు. అది ఎప్పుడు జరుగుతుంది, ఎవరు చేస్తారంటే ఎవరైనా చేయొచ్చు. సొంతం కొడుకులు కూడా చనిపోతున్నా కృష్ణ డింట్ స్టాప్. బికాస్ దేవుడు ఎవరు అంటే
నా పిల్లలా, నా భార్యనా, నా భర్తనా అన్న దాంతో సంబంధం లేదు. మనం భగవద్గీత కనుక చూస్తే కూడా నా ముందు నా పిల్లలు ఉన్నారు, నా గురువులు ఉన్నారు, నా బ్రదర్స్ ఉన్నారు, ఇవి చూడడానికి రాదు. తప్పు చేసేవాడికి పనిష్మెంట్ అనేది ఇస్తాడు దేవుడు. అది అధర్మం చేసేవాడు ఎవరున్నా కూడా మనం పనిష్మెంట్ వాళ్ళకి ఇవ్వాలి. కాబట్టి నా వాళ్ళు, వాళ్ళ వాళ్ళు, మనుషులు, పశువులు అన్నది లేదు. అందుకోసం మనం చూస్తాం కదండి ఎన్నో పురాణాల్లో కృష్ణ హ్యాస్ యాక్సెప్టెడ్ జటాయు పక్షిని స్వీకరించాడు. ఆయన అంత్యక్రియ చేసింది సాక్షాత్తు రాముడు. ఒక ఏనుగు, ఆయన కోసం సాక్షాత్ భగవంతుడు వైకుంఠలోకం నుంచి వచ్చారు. కాబట్టి మీరు మనుషులా పశువులా అన్నది కాదు. ఎక్కడన్నా సత్ప్రవర్తన డిస్టర్బ్ అయింది అంటే యూ విల్ బి పనిష్డ్ అన్నది చెప్పేది సనాతన ధర్మం. అంటే మీరు అన్నట్టు పశుపక్షాదులు అన్నీ ఈ భూమి మీద వచ్చిన ప్రతి జీవి తన పనిని తాను చేసుకుని వెళ్ళిపోతుంటే మనిషి మాత్రం తన ఇష్టానుసారం మార్చుకుంటూ పక్కవారిని బాధ పెడుతూ కుటుంబాలని బాధ పెడుతూ అసలు ఎందుకని సమాజం ఇంత డిస్ట్రాక్ట్ అయిపోవడానికి ఎక్కడ మిస్ అయిపోయింది? ఎందుకంటే మన సనాతన ధర్మంలో ప్రతి ఫ్యామిలీ ఆ వేలో మొదలైంది, ఆ వేని ఆచరిస్తూ వచ్చాం. ఆ లైన్ ఎక్కడ తప్పిపోయింది? ఖచ్చితంగా తప్పింది అని దానికి కారణం నేను ఎప్పుడు అంటానండి, స్కూలింగ్ అండ్ పేరెంటింగ్ రెండు కూడా. స్కూల్స్లో మనకు ధర్మం చెప్పరు. ఇప్పుడు స్కూల్స్లో మేము చెప్తాము అంటే అందరు హిందూయిజం అనుకుంటున్నారు, బట్ నో హిందూయిజం. నేను ఛాలెంజింగ్గా చెప్తానండి, ఎప్పుడైతే మనము సనాతన ధర్మ శాస్త్రాలు ఎక్కడైతే చెప్పబడతాయో వినబడతాయో అక్కడ సమాజం సుఖంగా ఉంటుంది. బికాజ్ సనాతన ధర్మ శాస్త్రం విన్నవారు పాపభీరులు అవుతారు. ఒక భయం, ఇప్పుడు నేను ఏదన్నా తప్పు పని చేశాను అంటే నాకు సీసీటీవీ, ఇప్పుడు సీసీటీవీ ఉంటేనే కదా మనం ఏం చేస్తారు, దొంగతనం చేద్దామంటే సీసీటీవీ ఉందని చూసి దానికి మనకు ముందు రాకుండా దొంగతనం అనేది చేస్తున్నారు. అంటే ఏంటిది, సీసీటీవీలో నేను క్యాచ్ అవుతానని. బట్ దెర్ ఈస్ వన్ సీసీటీవీ విచ్ ఇస్ అబ్జర్వింగ్ మీ. ఒక సీసీటీవీ భగవంతుడిది నన్ను ఎప్పుడూ అబ్జర్వ్ చేస్తుంది అని తెలియడం వల్ల ఏమవుతుందంటే దాంట్లో నుంచి నేను తప్పుకోలేను, ఆ సీసీటీవీని నేను బ్రేక్ చేయలేను. నేను చేసిన పాపము కాయ వాచ మనస చేసిన పాపానికి నాకు ఖచ్చితంగా నరకము, నాకు ఖచ్చితంగా ఏదో ఒక పనిష్మెంట్ అనేది ఉంది అన్న భయం వల్ల మనిషి ఏమవుతాడు చూడండి. ఖచ్చితంగా భయం వల్ల ధర్మం పాటిస్తారు. ఇప్పుడు కొన్ని కంట్రీస్లో మనం కనుక చూస్తే ఎవరైనా రేప్ చేశారు అంటే వాళ్ళ ఖచ్చితంగా మరణ శిక్ష అనేది ఉంది కొన్ని కంట్రీస్లో. మన దగ్గర లేదు. రేప్ చేసిన తర్వాత కూడా ఎన్నో రోజులు ఆ కేసు అనేది నడుస్తూనే ఉంది. 13-14 ఇయర్స్ దాకా కూడా అసలు నిజంగా జడ్జిమెంట్ అనేది రాదు. సో ఎందుకు ఇలా జరుగుతుంది? భయం లేదు. వాళ్ళకి తెలుసు మనం దీంట్లో నుంచి బయటపడిపోతాం. అలాగా నేను భగవంతుడి దాంట్లో నుంచి నేను బయటపడలేను. నేను ప్రతిదీ చేస్తున్నప్పుడు నన్ను చూసేవాళ్ళు ఎవరో ఉన్నారు. వాళ్ళు ఎవరు అంటే మనకు శ్రీమద్ భాగవతంలో 6th క్యాంటోలో చెప్తారండి, ఖమ్ మరుద్గావహ అంటే అష్టదిక్పాలకులు అంటే అష్టదిశలు కూడా. అష్టదిశల నుంచి ఎక్కడైనా మనం పారిపోగలుగుతామండి. ఎక్కడికి వెళ్ళినా కూడా అష్టదిశలు ఉన్నాయి. ఆకాశం ఉంది, భూమి ఉంది, గాలి ఉంది, రాత్రి సమయాన చంద్రుడు ఉన్నాడు. అంటే మనకు కనిపించినా కనిపించకున్నా కూడా చంద్రుడు అనేవాడు ఉన్నాడు. పగటి సమయంలో సూర్యుడు అనేవాడు ఉన్నాడు. కిరణాలు లేకున్నా కూడా వర్షం వచ్చింది అనుకోండి, సో హీస్ హిడెన్. కానీ సూర్యుడు లేడు అనలేం కదా మనము. సో ఇవన్నరూ నన్ను చూస్తున్నాయి అని ఖచ్చితంగా తెలియంగానే మనం ఏం చేస్తా అంటే అమ్మో నేను తప్పు చేసేస్తే నాకు ఖచ్చితంగా పనిష్మెంట్ దొరుకుతుంది అన్న ఒక భావన వల్ల మనిషి తప్పుడు మార్గం ఎంచుకోడండి. దట్ ఈస్ ద రీజన్ నేను ఎప్పుడు అంటాను, ఎప్పుడైతే స్కూల్స్లో పిల్లలు కూడా తన పిల్లలకి పెద్దలు కూడా తన పిల్లలకి ఎప్పుడైతే భగవద్గీత, రామాయణము ఇవన్నీ చెప్పి నరకము, స్వర్గము ఇవన్నీ చెప్పి నాన్న ఎప్పుడు తప్పు చేసినా కూడా పరమాత్మ చూస్తాడు చూడు అని ఇట్లాంటి వాల్యూస్ మనం కనుక నేర్పించామనుకోండి మనిషి తప్పు చేయడం. వాల్యూస్ అనేవి చిన్నప్పటి నుంచి నేర్పించాలి. అవి స్కూల్స్లో నేర్పించారు. పెద్దవాళ్ళు వచ్చేసరికి చాలా దారుణంగా అయిపోయిందండి. నిన్నే ఒక రీల్ చూసి అసలు నవ్వాలి ఎడవాలి నాకు అర్థం కాలేదు. ఉగాది అంటే ఏంటిదంటే వారికి చెప్పడానికి రావడం లేదు. అంతే కదా, మన కల్చర్ మనం మర్చిపోయాము. స్కూల్స్లో చెప్పలేదు. ఎన్ని రోజులండి అంటే ఎప్పటి నుంచో మెకాలీ గారు ఇలా చేశారు, పోర్టుగీస్ వాళ్ళు ఆక్రమణ చేశారు, బ్రిటిషర్స్ ఆక్రమణ చేశారు, ఇలా జరిగిందని పాస్ట్ ఎప్పుడు దాకా అనుకుంటాం. ఇప్పుడు మనం చేంజ్ అవ్వాలి కదా, ఇప్పుడు మన చేతుల్లో ఉంది కదా. స్కూల్లో ఇంట్రొడ్యూస్ చేయండి. వాల్యూస్ అనేవి స్కూల్లో ఇంట్రొడ్యూస్ చేయాలి. ఏదో పేరెంట్స్ నేర్పించాలి. పేరెంట్స్కి సమయం లేదు, మరి ఎవరు నేర్పిస్తారు? నేను చాలా బాగా స్టడీ చేసి చెప్తున్నానండి. నేను క్రిమినాలజీని కూడా కొంచెం స్టడీ చేశాను. అండ్ కోవిడ్లో ఉన్నప్పుడు నేను క్రైమ్ మూవీస్ కూడా చాలా చూసేదాన్ని. ఒక్క క్రైమ్ జరిగిందంటే అది రేప్ కానివ్వండి, మర్డర్ కానివ్వండి, సైకో కిల్లర్, ఎనీ కైండ్ ఆఫ్ క్రైమ్, దాని వెనకాల వాళ్ళకు వాల్యూ సిస్టమ్ అనేది డిస్టర్బ్ అయి ఉంటుంది. వాళ్ళ చిన్నతనము దానికి వాళ్ళ క్రైమ్ చేసేదానికి ఖచ్చితంగా ఏదో ఒక కనెక్షన్ అనేది ఉంటుంది. దట్ ఈస్ ద రీజన్ రూట్స్ స్ట్రాంగ్గా ఉండాలి. అందుకోసం చూడండి, ఒక మనిషి చాలా బాగా అయినా, ఒక మనిషి ఒక క్రిమినల్ అయినా అంటే చెడ్డవాడు బాగా అయినా కూడా రూట్స్ అన్నవి స్ట్రాంగ్ ఉంటాయి.
ఏదైతే చిన్నప్పుడు రూట్స్ చెడ్డగా ఉన్నాయో వాళ్ళు చెడ్డవాడు అవుతాడు, ఎప్పుడైతే మంచిగా ఉన్నాయో వాళ్ళు స్వామి వివేకానంద ఒక శంకరాచార్య లాగా మారిపోతారు. సో ఎదర్ పేరెంట్స్ చెప్పాలి, లేదు అంటే స్కూల్స్లో అన్న వాల్యూస్ అన్నవి నేర్పించబడాలి. ఎక్కడైతే ధర్మం అనే పదం వచ్చినప్పుడు, ఎక్కడైతే మన సనాతన సాంప్రదాయం లేకపోతే పద్ధతులు అన్నప్పుడు అది రిలీజియస్గా దాన్ని అంటగట్టడం వల్ల జరిగే అంతే అంతే డ్యామేజ్ ఎక్కువ ఉంది. డ్యామేజ్ అండి. ఇప్పుడు ఎంత హేట్రేట్ చూడండి. ఇప్పుడు ఒక మతం, నేను పర్సనల్గా అండి, నేను ఎక్కడ కూడా మీరు నా చరిత్రలో అంటే స్కూల్ నుంచి కూడా శిల్ప అని స్టడీ చేస్తే నాకు క్రిస్టియన్ ముస్లిమ్స్ చాలా మంది మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. అండ్ ఈవెన్ బీయింగ్ సనాతని ఐ కెన్ నెవర్ హేట్ ఎనీవన్ జస్ట్ బికాస్ వాళ్ళు ముస్లిమ్స్ అని నేను హేట్ చేయలేను, వాళ్ళు క్రిస్టియన్స్ అని నేను హేట్ చేయలేను, వాళ్ళు పరదేశీయులని నేను హేట్ చేయలేను, బికాస్ ఐ ఫాలో ఇస్కాన్. చాలా మంది చెప్తారన్నమాట విదేశీయులు ఏంటి మనకు చెప్పేది. భారతదేశంలో సనాతన ధర్మం పాటించే వాళ్లకు వీళ్ళ వాళ్ళ అని దేహంతో ఉండదండి. ఎవరైతే సత్ప్రవర్తన పాటిస్తారో, ఒక గురు పరంపర ఉన్నారో అలాంటి వాళ్ళని మనం యాక్సెప్ట్ చేస్తాం. దే మైట్ బి ఫారినర్స్ ఆల్సో. దానికి చక్కటి ఉదాహరణ మనకి ఇస్కాన్ సంస్థ కూడా మనం చూస్తున్నాము. కాబట్టి ఈ వాల్యూస్ తెలియడం వల్ల ఏమవుతుంది అంటే మనము ప్రశాంతంగా ఉండగలుగుతాం, ఎవరిని హేట్ చేయలేము. జస్ట్ బికాస్ ఒకరు ఒక వేషధారణ చేస్తాము అనేది మనం హేట్ చేయలేం కదండి. సో డీప్గా ఐ నో దట్ అండి, సనాతన ధర్మము ఎంత చెప్పబడితే, ఎంత లోపలికి వెళ్తే జనాలు అంత భగవంతుణ్ణి ప్రేమించడము, భగవంతుణ్ణి ప్రేమించడం అంటే అంత శాంతిని ప్రేమించడము, 10 మందికి మంచి చేసేవారే ఉంటారు సనాతన ధర్మీయులు నిజంగా పాటించే వాళ్ళైతే. ఎవరిని కూడా మన దగ్గర జీవహింస లేదండి. అహింస పరమో ధర్మ, మొదటి వాక్యం. ధర్మహింస తథైవచ, అది తర్వాత మాట్లాడుకుందాం దాని గురించి. ఫస్ట్ అహింస పరమో ధర్మ. అసలు ఎక్కడ కూడా కాయ వాచ మనస మీరు ఎవరినన్నా దూషించి చెడు ప్రవర్తన చేసి ఎన్ని పూజలు చేసినా కూడా ఐ విల్ నాట్ యాక్సెప్ట్ యూ అని చెప్పే కృష్ణుడు, అది మనం అర్థం చేసుకోవాలి కదా. గుడిలోకి వెళ్తున్నాం, దానం చేస్తున్నాం, పూజలు చేస్తున్నాము, బయటను సరిగ్గా ప్రవర్తించడం లేదు. యాజ్ ఎ హస్బెండ్, యాజ్ ఎ వైఫ్, లేదంటే అత్త కోడలు, మనం ఇంట్లో ఫ్యామిలీస్ చూడండి, ఒక ఫ్రెండ్ లాగా చూడండి, ఒక కలీగ్ లాగా చూడండి, అంటే మనం డిఫరెంట్ రోల్స్ ప్లే చేస్తాము. సో ఇంట్లో పూజ చేసి, ఇంట్లో నువ్వు గుడికి వెళ్ళి తిలకం ధారించి అన్నీ చేసి, బయటికి వెళ్ళి నీకున్న ఫ్యామిలీని, నీకున్న ఫ్రెండ్స్తో నువ్వు చెడు ప్రవర్తన చేస్తున్నావు అంటే ఆ పూజ ఈజ్ ఈక్వల్ టు 0 అని చెప్తున్నాడు కృష్ణుడు. అది ఎందుకు తెలియదు? ఎందుకంటే భక్తి అంటే తెలీదు. నేను అందుకోసం అంటాను, వినండి క్లియర్గా, గివ్ టైం అండి. ప్రవచనాలు వినాలి అంటే ఇప్పుడు ఎవరు వినడం లేదు. గంటన్నరంటే కాదండి, రోజుకి అట్లీస్ట్ ఒక 2-3 అవర్స్ అన్నా వినాలి. ఒక సంవత్సరంలో 7 days ఇవ్వండి అంటారు. ఒక సంవత్సరంలో భాగవతం, ఇంకో సంవత్సరం రామాయణం, ఇలాగ కొంచెం వినండి. లేదంత టైం ఉండదు అంటే రోజు ఒక అరగంట పెట్టుకోవాల్సిందే, ఒక సిరీస్ లాగా వినండి భాగవతము, రామాయణము. మనం అసలు ఎందుకు పుట్టాము, మన ధర్మం ఏంటిది, మన జీవితంలో ఎందుకు కష్టాలు ఉన్నాయి, నేను ఎలా ప్రవర్తించాలి, ఇవి అడగరండి. ఎలా అడుగుతారంటే ఒత్తులు ఎన్ని పెట్టాలి, దీపాలు ఎన్ని పెట్టాలి, గుడి చుట్టూ ఎలా తిరగాలి, రైట్ టు లెఫ్ట్ తిరగాలి, లెఫ్ట్, ఇవన్నీ నాన్ సెన్స్ క్వశ్చన్స్ అడుగుతారు. దే ఆర్ ఇంపార్టెంట్ బట్ దే ఆర్ లీస్ట్ ఇంపార్టెంట్. ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ మన ప్రవర్తన ఎలా ఉండాలి, నాకు ఆత్మశాంతి ఎలా దొరుకుతుంది, నేను సమాజంలో ఎలా ప్రవర్తించాలి, నేను ఒక హస్బెండ్ లాగా ఎలా ప్రవర్తించాలి, నేను నా భార్యతో ఎలా ప్రవర్తించాలి, నేను మా తల్లిదండ్రులతో ఎలా ప్రవర్తించాలి, ఇవన్నీ క్వశ్చన్స్ అడగాల్సిందే కదా. మన మానవత్వం నేర్చుకోవడమే సనాతన ధర్మము. మనుషులుగా ప్రవర్తించడమే సనాతన ధర్మము. అది తెలుసుకోవట్లేదు జనాలు, కాబట్టి దారి తప్పుతున్నారని అనిపిస్తుంది నాకు. ఇంకోటి, మన కల్చర్ని చూసుకున్నప్పుడు ప్రతి పండగ అంటే మన ప్రతి పండగ కూడా మన నేచర్ తోటి, సంక్రాంతి తీసుకున్న, ఉగాది తీసుకున్న, ఆ వాతావరణ పరిస్థితుల రీత్యా, ఆరోగ్య పరిస్థితుల రీత్యా మీరు అన్నట్టు, అంటే ప్రతి దానికి ఒక పండగకు ఒక పద్ధతి ఉంది, ఒక పెళ్ళికి ఒక పద్ధతి ఉంది, ప్రతి దానికి ఒక పద్ధతి ఉంది. కానీ ఈ మధ్యకాలంలో అసలు అంటే ఒక జనవరి 1st చేసుకున్నంత ఇష్టంగా, ఒక బర్త్డేని సెలబ్రేట్ చేసుకున్నంత జోష్ మన సాంప్రదాయంలో అంటే భాగం అయిపోయిన ఒక సంక్రాంతి, ఉగాది, దీపావళి అక్కడికి వచ్చేసరికి ఈ మధ్యకాలంలో ఎలా జరుగుతుందో మీకు తెలుసు. అసలు పండగలు మనం అంటే ఒక ఫ్యామిలీ ఎందుకు జరుపుకోవాలి, అది జరుపుకుంటే అంటే ఫ్యామిలీ అంతా ఎందుకు హ్యాపీగా ఉంటుంది, అసలు ఏది పద్ధతి, ఎందుకని అంటే ప్రతి దగ్గర ఇక్కడ ఎందుకనే వస్తుంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో దేన్ని ఫాలో అవ్వడం అనేది జరగట్లేదు. సో ఆ పండగల విశిష్టత ఎందుకని అంత అంటే మన ఇండియా అన్న వెంటనే ఒక్కో ప్రాంతాలు వేరైనప్పటికీ సంక్రాంతిని ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కోలా జరుపుకున్నా మొత్తానికి దాని భావం మాత్రం ఒకటే. కాబట్టి ఆ పండగల్ని మనం జరుపుకుంటే, వాటిని పాటిస్తే జరిగే లాభాలు, మన ఫ్యామిలీలో జరిగే అంటే మంచి ఏంటనేది
ఫస్ట్ థింగ్ ఇది ఏంటిదంటే బాలీవుడ్ అండి, బాలీవుడ్ టాలీవుడ్ అంటే సినిమా. బాలీవుడ్ ఏదైనా చూడండి, మీ మన మన ప్రాంత భాషలో ఉన్న సినిమాస్ మనుషుల్ని చెడగొడతాయి అని చెప్పడానికి నేను కించిత్ కూడా నేను అంటే ఐఎమ్ నాట్ హెసిటేటింగ్. ఫ్యాక్ట్ ఏంటిది అంటే సినిమాల వల్ల మనుషులు ఇప్పుడు ఉన్న సినిమా సిస్టమ్ వల్ల పాడైపోతున్నారు. ఇండివిజువాలిటీని ఎక్కువగా నేర్పిస్తున్నారు. ప్రతి సినిమాలో చూడండి, నేను ఎలా సంతోషంగా ఉంటాను, నేను నేను అన్నది ఉంది. కానీ ఒక పెళ్లి చేసుకున్న తర్వాత కూడా నిన్న భర్త కోసం నేనేం చేయగలుగుతాను అన్న ఆలోచించే విధానం ఆడపిల్లలకి రావడం లేదు. నేను ఒకరిని ప్రేమించాను అంటే నేను అమ్మాయి కోసం ఏం చేయగలుగుతాను అని ఆ అబ్బాయి ఆలోచించడం లేదు. సరే మేము పెళ్లి చేసుకున్నాము, నేను మా ఫ్యామిలీ కోసం ఏం చేయగలుగుతానే ఆ దంపతులు ఆలోచించడం లేదు. పేరెంట్స్ పిల్లల కోసం లేదు, పిల్లలు పేరెంట్స్ కోసం లేదు. సో ఎప్పుడు చూసినా ఏంటిది అంటే నేను, అందరం కూడా నా ఐడెంటిటీ ఏంటి అంటే నేను ఒక డాన్సర్నా, నేను ఒక సింగర్నా, నేను ఎవరు అన్న దాని వెనక మనం ఎంత పరిగెడుతున్నాము అంటే వీఆర్ ఫర్గెట్టింగ్ దట్ నేను అంటే పుట్టుకతో మనం ఏం చెప్తామండి, నేను మా మా నాన్నగారి పేరు చెప్పాలి అంటే శరద్రావు గారి కూతుర్ని అంటే నా ఐడెంటిటీ మా నాన్నతో ఇప్పటికీ ఉంది. నేను ఎవరు అంటే చెప్తాను, నువ్వెవరు అంటే మా అమ్మ పేరు చెప్తాం మనం. మా అక్క దగ్గరికి వెళ్ళామనుకోండి, వాళ్ళు ఊరికి వెళ్ళిన తర్వాత నేను షరియు గారు చెల్లెళ్ళండి అని చెప్తాను. సో అవర్ ఐడెంటిటీ ఈ స్ట్రాంగ్లీ రిలేటెడ్ టు అవర్ ఫ్యామిలీ. మనం మర్చిపోతున్నాం అది. ఎప్పుడు చూసినా నువ్వు ఎంత సంపాదిస్తావో అది మన ఐడెంటిటీ అనుకుంటున్నాం. సరే బాగా సంపాదించారండి, ఫైనల్లీ దొరికేది ఏంటిది? అది చాలామంది మిస్ అవుతున్నారు. బాగా సంపాదించాను, ఐడెంటిటీ ఉంది, పెద్ద పెద్ద అవార్డ్స్ వచ్చాయి, ఇన్స్టాగ్రామ్లో 1 million ఫాలోవర్స్ ఉన్నారు, వాట్ హ్యావ్ యూ గెయిన్డ్ అని ఒక 40-45 తర్వాత చూసాము అంటే ఎంప్టీనెస్ ఉంటుంది లైఫ్లో. ఎందుకు చేశాను అంటే ఒక అకౌలెడ్ వచ్చింది, ఇంటికి వచ్చాక నాన్న చూడు నాకు ఇది వచ్చింది అంటే వెరీ గుడ్ తల్లి అనగానే ఆ సంతోషము, నువ్వు ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ ఎంతమందికి ఇచ్చినా కూడా ఆ సంతోషం ఉండదు కదా. అది మనం మిస్ అవుతున్నాము. సో ఈ డీప్ రూటెడ్ మన పండగల్లో ఉండేవి. ఇప్పుడు మా చిన్నప్పుడు అయితే మా అమ్మ నాన్న ఒక అలవాటు పెట్టారండి, ఏదన్నా ఫెస్టివల్స్ ఉన్నాయంటే పొద్దున స్నానం చేసి పూజ చేసి, కొన్ని ఫెస్టివల్స్కి అయితే స్నానం చేయంగానే అత్త మామ పిన్ని బాబాయ్ అందరికీ కూడా ఫోన్ చేసి మాట్లాడతాం చిన్నప్పటి నుంచి. మా గురువుగారు పెద్దవాళ్ళు టీచర్స్ అందరికీ కూడా ఫోన్ చేయడం వల్ల నాకేమవుతుందంటే గంటన్నర ఒక్కొక్కసారి 2 hours పోతాయి దాంట్లో. కానీ పోయిన తర్వాత నేను ఏం ఆలోచిస్తానంటే నాకు చాలా బ్లెస్సింగ్స్ దొరికాయి. అందరు చక్కగా తల్లి నువ్వు చాలా ఎదుగు అంటారు. అదే ఎవరితో మాట్లాడలేదు అనుకోండి, ఏముంది, నేను ఇన్స్టాగ్రామ్ ఫొటోస్, ఫేస్బుక్ ఫొటోస్ పెట్టాను, బట్ దెర్ ఈస్ ఎంప్టీనెస్ ఇన్ లైఫ్. అదే మీరు ఎంతైతే అంత ఫ్యామిలీతో కనెక్ట్ అయ్యారు అంటే అంత హ్యాపీనెస్ ఉంటుంది. బికాస్ అది పెద్ద సంపత్తి అండి. మనం ఇప్పటి కాలంలో సంపత్తి ఏమనుకుంటున్నారంటే నాకు ఒక ఇల్లు ఉందా, నాకు ఒక సంపద ఉందా, నాకు ఎన్ని నగలు ఉన్నాయి, నాకు ఎన్ని చీరలు ఉన్నాయి అనుకుంటున్నారు. దాంట్లో అది సంపద ఉండొచ్చు, సంపదకు ఒక చిన్న భాగం. ముఖ్య సంపద మన దగ్గర పరివారం. మీరు దేంట్లోనే చూడండి, రామాయణం, భాగవతం, మహాభారతం అన్నిట్లో కూడా ఉమ్మడి కుటుంబాలు అనేవి ఉండేవన్నమాట మన దగ్గర. సో ఫ్యామిలీ ప్లేస్ వెరీ బిగ్ రోల్, ఖచ్చితంగా ఒక బిగ్ రోల్ ఉంటుంది. అది స్ట్రాంగ్గా అవ్వడానికి ఫెస్టివల్స్. అసలు ఎన్ని పూజలు చేశారు, ఏ మాల అర్పించుకున్నారు, ఎప్పుడన్నా మర్చిపోతే నో ప్రాబ్లం. ఎక్కడన్నా మీరు చూసారండి, ఒక మాల మర్చిపోయామండి, ఏదో మనం మర్చిపోయాము, ఒక ఫ్రూట్ ఏదో మర్చిపోయాం సంక్రాంతి రోజు, దేవుడి పైనుంచి వచ్చి అరేరే మర్చిపోయాను శాపం ఇస్తున్నాను ఇక్కడ అన్నాడు. హీ సో మర్సిఫుల్ అండి. అసలు అంటే భగవత్ తత్వం మనం తెలుసుకోవడం లేదు. నేను ఎవరిలో ఉన్నాను, మీ ఇంట్లోనే ఉన్నాను, మీ అందరితో ఉన్నాను అంటున్నారు పరమాత్మ. నన్ను అక్కడ పూజించి నువ్వు అంటే ఇవన్నీ డీప్గా మనకు శాస్త్రాల్లో వచ్చాయి. ఎప్పుడు కూడా ఇంట్లో ఒక ముసలి వాళ్ళు ఉన్నారు అనుకోండి, ఫస్ట్ వాళ్ళకి భోజనం పెట్టండి. ఒక గర్భిణీ స్త్రీ ఉంటే ఫస్ట్ తనకు భోజనం పెట్టండి, తర్వాత మీరు తినండి అంటారు. ఇవన్నీ మనకు చెప్పారు, హ్యూమన్ వాల్యూస్ చెప్పారు. ఆ హ్యూమన్ వాల్యూస్ కోసం క్లబ్స్కి వెళ్తున్నాం మనము. నేను ఒక ఆ క్లబ్ మెంబర్, ఈ క్లబ్ మెంబర్, బయట మీటింగ్స్ పెట్టుకుంటున్నారు, కానీ అది బతకడం మనం మర్చిపోతున్నాము. ఈ వాల్యూస్ మనకు ఫెస్టివల్స్ ద్వారా వస్తాయని తెలిస్తే ఫెస్టివల్స్ అంతా చక్కగా చేసుకుంటామండి. అందరం కలిసి పూజ చేయడము, ఎందుకంటే ఓ పరమాత్మ. అది ఎవరన్నా అనుకోండి, ఇప్పుడు నేను కృష్ణుడు అనుకుంటాను, రాముడు, శివుడు, అమ్మవారు పూజిస్తాను, మీరు ఎవరన్నా అనుకోండి, ఆ పరమాత్మను అందరం కలిసి ఇప్పుడు ఈది పోయింది, ఒక పూజ చేశారు. ఎందుకు మనం పూజిస్తున్నాము? ఓ కృష్ణ, నువ్వు నాకు ఈ శరీరాన్ని ఇచ్చావు, నువ్వు నాకు ఈ ఫ్యామిలీని ఇచ్చావు, మమ్మల్ని అందరు ఇలాగే చక్కగా ఉంచు, ఒక మంచి మార్గదర్శనం ఇవ్వు, ఏం చేయాలి ఏం చేయకూడదు, కష్టాల్లో నుంచి మాకు దూరం తీసుకుని రా మాకు అన్న ఎప్పుడు కూడా మనకి ఇలా ఉండేదన్నమాట. ఇలాంటి ప్రేయర్స్ ఉండేవి. ఇలా ఫ్యామిలీ కోసం ప్రే చేసుకుంటూ అందరం కలిసి ఒక నైవేద్యం అంటే స్పెషల్ ఉంటాయి. ఇప్పుడు ఐటమ్స్ కూడా రోజు చేయకున్నా కూడా ఫెస్టివల్ రోజు ఖచ్చితంగా స్పెషల్ ఐటమ్స్ ఉంటాయి. సో దట్ ఈస్ బిగ్ పార్టీ కదా. ఏమి చేయకుండా సాయంత్రం రాత్రి వెళ్ళి తాగడం తినడం అది పార్టీ కాదు, అది మర్చిపోతున్నాం మనం. మీరు చూడండి, నేను రోజు ఒకటిన్నర చపాతీ తింటే ఫెస్టివల్ రోజు ఈజీగా 3 తినేస్తాను నేను. ఇలా ఎందుకు తిన్నాను, అదే కడుపు ఎందుకు తిన్నాను అంటే
ఫ్యామిలీ ప్రేమ. అమ్మ ఆ రోజు ఖచ్చితంగా పెడుతుంది, 2 చపాతీలు తిను, రోజు ఇదిగో ఇలా చేస్తున్నావు. ఆ ప్రేమ మీకు హోటల్లో దొరకదు కదండి. వాళ్ళ ఒక చపాతీ చాలు అంటే ఒకటే పెడతారు వాళ్ళు. నో అంటే వాళ్ళు వెళ్ళిపోతాడు. ఇంట్లో అమ్మ పెడుతుంది, ఎక్స్ట్రా పెడుతుంది, నాన్న చూస్తారు, అందరం కలిసి మాట్లాడతాము. తర్వాత ప్రతి ఫెస్టివల్కి మన ఇండియన్ కల్చర్లో పెద్దవాళ్ళకి వెళ్ళి నమస్కారం చేయడము, రంగులు, డెకరేషన్స్, ఫుడ్, ఈటింగ్ అండ్ ఎంజాయ్మెంట్ ఈజ్ వాట్ ఆల్ అబౌట్ ఆల్ ఫెస్టివల్స్. అది మనం మర్చిపోతున్నాము. ఇండివిజువాలిటీ, నేను నా ఫ్రెండ్స్. బట్ ఫైనల్లీ ఒక్కటే చెప్తానండి, మనం డీప్ రూట్స్కి మనం ఎంత కనెక్ట్ అయి ఉంటే మనం అంత హ్యాపీగా ఉంటాం. ఒక్కటే ఏం చేయాలి అంటే, ఒక ప్రాబ్లం వచ్చింది నా అబద్ధం, ఒక ఫ్రెండ్స్ లిస్ట్ అనుకున్నా, చాలా పెద్ద ప్రాబ్లం వచ్చింది నాకు, ఫోన్లో ఎవరు ఫ్రెండ్స్ ఉన్నారు చెప్పుకోవడానికి? ఎవ్వరు ఉన్నారండి. ఫ్రెండ్స్ ఫాలోవర్స్ ఎంతమంది ఉన్నా ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, నీకు ఒక ప్రాబ్లం ఇబ్బంది వచ్చింది అంటే జెన్యున్గా ఏం అపేక్షించకుండా వచ్చే మనిషి ఉన్నాడు అంటే యువర్ లక్కీ ఎనఫ్. అలాగే ఎవరు ఉండరు. ఇప్పుడు కాకుండా తర్వాత అపేక్షిస్తారు. ఏది అపేక్షించకుండా వచ్చేదే మనకు ఫ్యామిలీ ఉంటుంది. ఏమీ అపేక్షించరు, ప్రేమ మాత్రం. నువ్వు బాగుండాలి నాన్న అని కోరుకునే వాళ్ళు మాత్రమే మన వాళ్ళని మనం మర్చిపోతున్నాం. సో ఈ ఫ్యామిలీ వాల్యూస్ పెంచుకోవడానికి, తెలియడానికే మనం అందరం సెలబ్రేట్ చేయండి. చేస్తే అర్థమవుతుంది ఎంత డెప్త్ ఉందనేసి. అంటే ఒకప్పుడు సైకలాజికల్ ప్రాబ్లమ్స్ చాలా తక్కువ ఉండేవి, ఎవరో. కానీ ఈ మధ్య కాలంలో కంప్లైంట్ అని కాదు, మా బాబు ఎవరితో మాట్లాడు, ఒంటరిగా ఉంటాడు, ఏమన్నంటే కోపం, ఇవన్నీ బికాజ్ ఆఫ్ మనం డిస్కనెక్ట్ అవ్వడం అంతే కదా. అయితే బేసిక్గా ఏదైనా ఇచ్చి పుచ్చుకోవడం. శిల్ప గారు, ఏదైనా అంటే నేను ఇప్పుడు ఒక 10 రూపాయలు ఖర్చు పెడుతున్నట్టు నాకేం వస్తుంది, ఒక కారు వస్తుందా లేకపోతే ఏంటిది, ఇలా మైండ్ సెట్ మారిపోయింది. అంటే ఒక జనరేషన్, ఇప్పుడు వచ్చిన జనరేషన్ పరిగెడుతున్నాం, మీరు అన్నట్టు ఏంటో తెలియకుండా పరిగెడుతున్నాం. సో ఇప్పుడు మనం అంటే ఇప్పుడు మళ్ళీ మన రూట్స్ని మార్చుకోవడానికి కొంతమంది ఉన్నారు. ఎవరు అంటే 100%లో అందరూ మారుతారని కాదు. నిజానికి భక్తి మార్గంలో వెళితే మనకు దొరికే సంతోషం ఏంటి, మన శరీరానికి కానివ్వండి, మన ఫ్యామిలీకి కానివ్వండి, ఏదైనా మన పరంగా అది వాళ్ళకి తెలిస్తే మేబీ దాన్ని మళ్ళీ కరెక్ట్ చేసుకోవడానికి ఉండే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి అసలు ఎందుకు అంటే అందరూ మనం రామాయణం చదవాలి అంటాం, భగవద్గీత చదవాలి అని అంటాం, చదువుతాం, నాకేంటి ఉపయోగం అనే జనరేషన్ ఉంది. వాళ్ళకి మీరు చెప్పే ఆన్సర్ ఏంటి? అందుకోసం అండి, మన ఐ కెన్ సే ద మోస్ట్ ఇంటెలిజెంట్ పీపుల్ వర్ అంటే వ్యాస మహర్షి, వాల్మీకి మహర్షి. ఎందుకంటే వీళ్ళు, వ్యాస మహర్షి అన్ని పురాణాలకి మహాత్మ్యం స్కంద పురాణంలో రాశారు. ఎవ్రీ పురాణం, భాగవతం చెప్పే ముందు ఒక 6 చాప్టర్స్లో వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ భాగవతం చెప్తాం మేము, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ రామాయణం, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రతి శివపురాణము, దేవి భాగవతం అన్నిటికీ చెప్తాం. సో నేను బేసికల్గా ఏం చెప్తానంటే, భక్తి చేస్తుంటే మాకు ప్రాబ్లమ్స్ రావు అన్నది మైండ్లోనే తీసేయండి. ఏముంటుందంటే, నేను ఇంత చేశాను, ఇప్పుడు ఏమైందంటే నేను ఇంత చేశాను, నాకేంటి రిజల్ట్, అది ఇట్లా కనిపించాలండి, ఇట్లా వెంటనే కనిపించాలి. అలాగా ఉండదు. ఎప్పుడు కూడా భక్తి చేసినా కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అయితే ఇక్కడ ఇమీడియట్గా క్వశ్చన్ రావచ్చు, మరి ఎందుకు చేయాలి అనేసి. సింపుల్ థింగ్. సో దిస్ ఈస్ ద రీజన్, మనకు అన్ని పురాణాలు భక్తులకి ప్రాబ్లమ్స్ ఉంటాయండి. కానీ మొదటి శ్రీమద్ భాగవతంలో ఒక శ్లోకం చెప్తారనమాట, సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్యాది హేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. ఆయన ఏం చేస్తాడు అంటే తాపత్రయ వినాశనం చేస్తాడు. తాపత్రయ అంటే 3 తాపాలు ఉంటాయి మనకి, ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక. ఈ 3 ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఆది దైవిక అంటే సమ్ ప్రాబ్లమ్స్ విచ్ ఆర్ నాట్ ఇన్ యువర్ కంట్రోల్. ఇప్పుడు థైలాండ్లో నిన్న అది ఎర్త్ క్వేక్ వచ్చింది అంటే దైవికం. సడన్గా నడుస్తున్నాను, ఏం లేదు, అలా కింద పడిపోయాను, ఫ్రాక్చర్ అయిపోయింది, బాధ కదా. అంటే దైవికంగా వచ్చిన కొన్ని ప్రాబ్లమ్స్ మనకు రావడము, హెల్త్ ఇష్యూస్ కానీ ఏదన్నా మనకు దీనివల్ల వస్తాయి. ఆధ్యాత్మికంగా రావడము అంటే ఆత్మకు సంబంధించింది అనమాట. మన పూర్వజన్మ కర్మ వల్ల అంటే మనం ఆత్మస్వరూపం కదండి, ఏదో చేయడం వల్ల మనకి ఏదైతే వచ్చిందో ఆ ప్రాబ్లమ్స్ని మనము ఆధ్యాత్మిక అంటారు. తర్వాత ఆది భౌతిక, ఇప్పుడు భౌతిక సమాజంలో ఉన్నాం కదా, ఏమీ తప్పులేదు, అలా వెళ్తుంటే కొంతమంది మన మీద జెలసీ, లేదు అంటే అబ్బా నేను ఎన్ని రోజుల నుంచి అనుకుంటున్నా కారు కొనలేకపోతున్నా, వాళ్ళు కారు కొన్నారు నాకైతే లేదు. సో ఇవన్నీ మనకు ఉంటాయి, కంపారిజన్స్ ఉంటుంది, వాళ్ళు కొన్నారు నాకు లేదు, ఇట్లా అయింది. సో భౌతికంగా, దైవికంగా, ఆధ్యాత్మికంగా వి ఆల్ హ్యావ్ సమ్ ప్రాబ్లమ్స్, అందరికీ వేరే వేరే ఉంటాయి. మరి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ దేవుడు దూరం చేస్తారు అంటారు. మరి కొన్ని భక్తుల చరిత్ర చూసామనుకోండి, వాళ్ళకైతే ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్, ఉదాహరణ చూడాలి అంటే పాండవులు ఆర్ బెస్ట్ ఎగ్జాంపుల్స్. పాండవులు చిన్నప్పటి నుంచి అంటే తండ్రి చనిపోయాడు, మాద్రి ఇంకో తల్లి ఆవిడ సతీ సహగమనం చేసింది, వెళ్ళిపోయింది. తల్లి కుంతి మాత తన ఇంట్లో అంటే హక్కుగా ఉన్న ఇంట్లో ఈ పాండవుల్ని తీసుకొచ్చినప్పుడు
అక్కడ వాళ్ళని చంపడానికి ప్రయత్నించారు ఎన్నోసార్లు. సొంతం హక్కు కదండి, దట్ వాజ్ రైట్ ఉన్నా కూడా వాళ్ళకి అది దొరకలేదు. ఎప్పుడు కూడా అవమానం చేశారు, అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోవాల్సి వచ్చింది. దాని తర్వాత చాలా కష్టాల్లో వాళ్లకు ద్రౌపది మాతతో పెళ్ళయింది. దాని తర్వాత కూడా ఎన్నో ప్రాబ్లమ్స్ మనకు తెలుసు. సరే ఎలాగో వచ్చారు, మరి ప్రాపర్టీ విభజించండి అంటే దేనికి పనికిరాని ఒక భూమిని ఇచ్చారు. ఆ భూమిని కూడా మంచి రాజ్యంగా చేసుకుంటే, అందమైన రాజ్యంగా చేసుకుంటే అది కూడా మాది అని ఈ దుర్యోధను తీసేసుకున్నాడు. అంటే చూడండి అన్ని ప్రాబ్లమ్సే. అది అయిపోయింది అంటే ఈ ద్యూతం ఆడేసి 13 సంవత్సరాలు వనవాసానికి పంపించారు. సో నో జాబ్లెస్ అనమాట, జాబ్ లేదు, ఐడెంటిటీ పోయింది, పదవి లేదు, భార్యను కూడా ఇన్సల్ట్ చేశారు. ఇలా ఇన్ని ప్రాబ్లమ్స్ జరిగినప్పుడు 13 years వాళ్ళ పీరియడ్ ఉంది కదండి, వాళ్ళు ఏం చేశారు? బాధ, ఆక్రోశం చాలా బాగుంటుంది అసలు వాళ్ళ బాధ. ఎందుకు మేమేం పాపం చేసాం, మాకు ఇలా జరిగింది ఇలా జరిగింది. అక్కడ ఇట్లా కొన్ని థింగ్స్ ఉంటాయండి, మనం మహాభారతం రామాయణం చదివితే మనిషికి ఎందుకు ఇట్లాంటి బాధలు ఉంటాయి, మరి ఎవరు దూరం చేస్తారు, ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఆ 13 years అయిపోయిన తర్వాత యుద్ధం జరిగింది. యుద్ధం చేస్తే గెలిచారు అనుకుంటాం, కానీ పిల్లలు పోయారు. ద్రౌపది 5 పిల్లలు కూడా వెళ్ళిపోయారు, చనిపోయారు. అర్జునుడు కుమారుడు కూడా అభిమన్యు అంతటి వీరుడు చనిపోయాడు. ఒక్క పౌత్రుడు ఒకడే మిగిలాడు నెక్స్ట్ వంశము. సో ఇన్ని జరిగాయి. సో భక్తి చేసాగానే వాళ్ళకి ప్రాబ్లమ్స్ రాలేదు అన్నాయా? కాదు, వస్తాయి. మరి ఎందుకు మార్పు ఏమొస్తుంది భక్తి చేయడం వల్ల అంటే, వెన్ వీఆర్ గోయింగ్ త్రూ దట్ ఫేజ్ అనమాట. నాకు ఇట్లా జరిగిందంటే అక్కడ తెలుసుకోవాల్సింది ఒకటి ఏంటిది అంటే, కృష్ణుడు ద్వారికను వదిలేసి వీళ్ళతో ఉండేవాడు. భార్యలు అంత పెద్ద మహల్, ఇప్పుడు చూడండి మన మంచి ఏసీ రూమ్ ఉంటేనే బయటికి వెళ్ళబుద్ధి కాదు, అంత చక్కగా ఉండి అన్ని వదిలేసుకొని పాండవులతో ఎప్పుడు ఉండేవాడు. వాళ్ళు ఒకసారి స్మరించుకుంటే కృష్ణ అక్కడికి వచ్చేవాడు. ఇట్లాంటి ఎన్నో ప్రసంగాలు, దుర్వాస ప్రసంగం ఉంది, ఇలాంటి ఎన్నో ప్రసంగాలు ఉన్నాయి. కృష్ణ అనగానే కరెక్ట్ అక్కడ సౌండ్ ఎలా వచ్చేవాడండి. అలాగా మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మనం ధర్మాన్ని పాటిస్తే, ఆ కృష్ణుడితో కనెక్ట్ అయి ఉంటే, ఆ పరమాత్మతో చూడండి ఎన్నో లీలలండి. అంటే చెప్తే కొంతమంది నమ్ముతారో లేదో తెలియదు, కానీ అక్క మీకు భయమేదా అంటారు కొన్ని విషయాలు కొంతమంది. నాకు అసలు భయమే వేయదండి. అంటే అనుభూతి, అమ్మ నాకు వెనక ముందు పైన కింద చుట్టూ ఉన్నట్టు అనుభూతిని ఇస్తుంది. ఎలా ఇస్తుంది? బికాజ్ ఐఎమ్ కనెక్టెడ్ టు హర్. అలా నిత్యముగా కృష్ణుడితో మీరు కనెక్టెడ్గా ఉంటే మీకు ఆ అనుభూతి వస్తుంది. అది మాట చెప్పలేం, మీరు చూపించండి అంటే చూపించలేం. దట్ ఈస్ ద హ్యాపీనెస్, దట్ ఈస్ మై స్ట్రెంగ్త్. అంటే ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చినప్పటికీ నేను ఇలా చేయగలుగుతున్నాను అంటే దాని కారణం భక్తి. సో ప్రాబ్లమ్స్ లేవా అంటే కాదు, ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ బాధ మనకు శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా ఏదైతే ఉందో మనకు ఒక కంపల్సరీ ఒకటి తెలిసిపోతుంది ఏంటంటే, ఎన్ని ఉన్నా కూడా కృష్ణ హ్యాస్ బిగ్గర్ ప్లాన్. కృష్ణ హ్యాస్ బిగ్గర్ ప్లాన్ తెలుస్తుందండి. నేను నా జీవితంలో ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. 2016 నాకు హెల్త్ బాగాలేదు, నేను చాలాసార్లు చెప్పాను అసలు. అంటే చనిపోవాలనుకున్నాను, అంత సడన్గా హెల్త్ పాడైపోయింది బాగా. ఆ టైంలో ఏడ్చేదాన్ని, ఎందుకు పెట్టావు, దానికన్నా నన్ను చంపేసే కృష్ణ అనేదాన్ని నేను. బట్ ఈరోజు నేను హార్ట్ఫుల్గా అంటానండి, కృష్ణ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దోస్ ప్రాబ్లమ్స్. ఎందుకంటే ప్రాబ్లమ్స్ తర్వాత ద ఫస్ట్ శిల్ప అండ్ ఆఫ్టర్ శిల్ప ఐ నో నేను ఎంత స్ట్రాంగ్గా అయ్యాను, నాకు ఆ దేవుడితో ఎంత చక్కటి కనెక్షన్ ఒకటి ఏర్పడింది. అప్పుడు మాట్లాడేదాన్ని, ఇప్పుడు మాట్లాడేదాన్ని, అప్పుడు చేసిన సాధన, ఇప్పుడు చేసిన సాధన, దర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. సో ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు అర్థం కాదు, కానీ ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ కూడా కృష్ణుడితో కనెక్షన్ ఉన్న వాళ్ళకి, అంటే పరమాత్మతో కనెక్షన్ ఉన్న వాళ్ళకు ఒక ధైర్యం అనేది వస్తుందండి. సో ఎప్పుడు కూడా భక్తి అనేది వదులుకోకూడదు. మన అందరికీ అన్నీ ఉంటాయి, కానీ ధైర్యం ఉండదు, పేషెన్స్ ఉండదు, ఆత్మవిశ్వాసం ఉండదు. ఇవన్నీ కూడా భక్తి వల్ల దొరుకుతాయి. అది డెవోటీస్ చరిత్ర చదివితే మనకు అర్థమవుతుందండి. అంటే ఏ డాక్టర్ ఇవ్వరండి, మెడిసిన్ ఇవ్వరు, ఇది మనకు భక్తి మాత్రమే ఇస్తుంది. సో అనుభూతి చెందితే అంతే, అప్పుడు చెప్పాలి, అప్పుడు తెలుస్తుంది. అసలు ఆ దారిలో ప్రవేశించకుండానే నేను ఎక్కడికి వెళ్తాననే ప్రశ్నతోటి మొదలైతే మాత్రం అది ఎప్పటికీ ఆ ప్రయాణం. అంటే ఇప్పుడు అందరికి ఇన్స్టెంట్ కావాలండి. అక్క నేను జపం చేశాను 7 days నాకేం కాలేదంటారు. అట్లా కాదు, సమ్ ఇయర్స్ యూ హ్యావ్ టు డూ. అది ఒక్కొక్కసారి ఇయర్స్ పట్టొచ్చు, మంత్స్ పట్టొచ్చు, చెప్పలేము. ఎన్నో సంవత్సరాలు సాధన చేస్తే అప్పుడు. శ్రీల ప్రభుపాద చరిత్ర ఒకసారి చదవండి. అట్ ద ఏజ్ ఆఫ్ 75 ఆల్సో, అంటే 75. ఆలోచించండి, పెళ్ళైంది, పిల్లలు ఉన్నారు, ఈ పని చేయాలని ఆయన యూత్ నుంచి 20 years నుంచి అనుకుంటున్నారు. ఇస్కాన్ స్థాపించాలి, వెస్ట్ కంట్రీకి వెళ్ళి ప్రచారం చేయాలి, భక్తి ప్రచారం. ఆయన చేయలేకపోయారు. ఎన్నో ఫెయిల్యూర్స్, ఎన్నో ఇన్సల్ట్స్, మనీ లేదు, ఎన్నో అసలు ఆ ఇబ్బందులు చూస్తే ఆయన ఇలా చేశాడు అన్న క్వశ్చన్ మార్క్ వస్తుందండి. లీలామృత చదువుతుంటాను, అసలు ఇలా చేశారు అన్నది. అండ్ 75 years తర్వాత ఆయన చేసిన పని ఇప్పుడు మనం చూస్తున్నాము. ఆయన లేనప్పుడు కూడా ఆ సంస్థ ఎంత చక్కగా నడుస్తుంది ఇప్పుడు మనం చూస్తున్నాం. ఎలా జరిగింది అంటే, ఆ ట్రబుల్ అని మనకు కనిపిస్తుంది కదండి, ఆ టైంలో ఆయన చేసిన సాధన,
ఆ టైంలో ఆయన చేసిన భక్తి ఎప్పుడు కూడా వృధా పోదండి. పరమాత్మ భక్తి చేసింది ఎప్పటికైనా ఒకరోజు, అది అంటారు కదా, బీజం పెట్టంగానే తొవ్వి మాటికి చూడకూడదు. అది గివ్ ఇట్ సమ్ టైం. నీళ్లు వేస్తూ ఉండండి. కొన్ని చెట్లకు రావాలంటే టైం పడుతుంది. అలాగా ధైర్యము, ఈ భక్తి ఇదొక వృక్షానిగా అవ్వాలి అంటే తనకు టైం ఇవ్వాలి మనము. టకటక ఇలా చేశాను సాధన ఇలా ఫలించాలి, వీళ్ళు బోగస్ గురువులు అంటారు, వీళ్ళు యజ్ఞం వేస్ట్ అంటారు, పూజలు వేస్ట్ అంటారు. నథింగ్ ఈజ్ వేస్ట్. ఛాలెంజింగ్గా చెప్తాను. గ్రంథ పారాయణం, నామస్మరణ, యజ్ఞాలు, బ్రాహ్మణ సేవ, విగ్రహారాధన, ఇవన్నీ కూడా ఏది వృధా కావు. భక్తితో చేస్తూ ఉండాలండి. మార్పు అనేది ఒకరోజు కనిపిస్తుందిగా, దెన్ వెనక్కి తిరిగి చూసినప్పుడు కనిపిస్తుంది నేను దాని మీద కాలు పెట్టి వచ్చాను కదా అనేసి. సో దాని ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుందండి. సో కంటిన్యూటీ ఉండాలి, అంతే కదండి.